క్రైస్తలాడ్ అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీతిశూరుడా, న్యాయవంతుడా, యేసయ్య, బలవంతుడా, మా గొప్ప దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం నాయన. దేవా, ఈ మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా, సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మేము స్తుతుల మీద మీరు ఆశీనులో ఉన్నామని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. అలాగే మరి తండ్రి 91వ కీర్తన దేవా, మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ వాక్కులు, మీ వాగ్దానములు ప్రభా మరి తండ్రి మా పక్షంగా ఇన్ని దినాలు దేవా మరి తండ్రి ఇన్ని మాసాలు నెరవేర్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మరి ఈ దినం కూడా ప్రభా మేము చదువుకునే సమయాన్ని దీవించండి. మా పక్షంగా మరి నిశ్చయంగా మీరు నాయన మీ వాక్కులు వాగ్దానాలు నెరవేర్చి దేవా మరి తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీరే ఆదరించేంత వరకు జరిగించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. కరుణాత్మక గీతాల్లో నుంచి 9వ పాట పాడుకుందాం. పాట సంఖ్య 9. దేవా ఆరాధనా స్తుతి నివేదన అందుకొనుము దేవా ఆరాధన. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. నీకే నీకే నా బ్రతుకు సొంతము, నీకే నీకే నా బ్రతుకు సొంతము. అందుకొనుము దేవా ఆరాధన నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు యోగ్యదవు. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు యోగ్యదవు. అంతులేని దయ్యాని అనురాగము, అంతులేని దయ్యాని అనురాగము. అమరం మతి మధురం నీ దివ్య స్నేహము, అమరం నది మధురం నీ దివ్య స్నేహము. అందుకొనుము దేవా ఆరాధన నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను
అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహముల భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం ఉందా పిల్లరా? దర్జనరాలు బాణాటిగా వచ్చి మనకు దేవుని వాక్యాన్ని ఇస్తాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రాతకాల ప్రార్థనలో ఆన్లైన్లో పాల్పొందుతున్న ప్రభుపెట్లందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందు నిమిత్తము కీర్తనల గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మరొస్తున్నాం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రాలు. నీ సన్నిధిలోనికి ఈ విధంగా ప్రవేశించడానికి మాకు మీరు అనుగ్రహిస్తున్న కృప కొరకు మీకు స్తోత్రాలు. సజీవుడువైన, సర్వశక్తిమంతుడువైన, సర్వోన్నతుడైన నీ యొక్క సన్నిధిలోనికి, నీ యొక్క కృపాసనం వద్దకు పదే పదే రావడానికి మీరు మాకు అనుదినము అనుగ్రహిస్తున్న కృప కొరకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు మా తండ్రి. మిమ్మల్ని పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, మీ లేఖనాన్ని చదువుకోవడానికి సహాయం చేశారు. ప్రీతండి, ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు సహాయం చేయండి. మమ్మల్ని మీ కృప చొప్పున బలపరచండి. ఈ వాక్య ధ్యానంలో మీరు తోడుగా ఉండండి. మీ యొక్క దయగలిగిన ఆత్మచేత సమభూమి గల ప్రదేశంలో మమ్మల్ని నడిపించండి. మీరే మహిమను పొందుమని నీ దాసురాన్నిగా నన్ను నేను నీకు అప్పగించుకుంటూ ఉండగా మీరే బలపరచి వాడుకుని మహిమను పొందుమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ 65వ కీర్తన దావీదు రాశాడు. కీర్తనల్లో 150 కీర్తనలుంటే తక్కువ లేకుండా 70 కీర్తనలు, ఇంకంతకన్నా ఎక్కువే దావీదే రాశాడు. దావీదు చేత రచించబడినవి. దావీదు తన కీర్తనల్లో దేవుణ్ణి పలు రీతులుగా తాను సంబోధిస్తున్నట్టు, లేక ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా మనకి చాలా ఆధారాలు దొరుకుతాయి. అయితే ఈరోజు మనం 65వ కీర్తన 2వ వచనంలో తాను దేవుణ్ణి ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపును గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఓ యూ హూ హియర్ ప్రేయర్ అని ఉంటుంది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. దేవుడు ప్రార్థన ఆలకించువాడై ఉంటాడు. ప్రార్థన ఆలకించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆ ప్రార్థనకు రెస్పాన్స్, సరైన జవాబులు ఇవ్వగలిగిన వాడు కూడా ఆయనే. సర్వశక్తి కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన వాడు ఆయన మాత్రమే. ప్రతి ప్రార్థనకు ఆయన ఉత్తరు లేకపోతే జవాబులు పంపించగలిగిన గొప్ప దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు, భవిష్యత్తు ఖచ్చితంగా తన స్వానుభవంలోంచి తాను ఈ మాట మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ప్రార్థన ఆలకించేవాడుగా తాను పిలుస్తున్నాడు. ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, మనము నమ్ముకున్న దేవుడు ఆయన సజీవుడు గనుక ఆయన రెస్పాండ్ అవుతాడు, ఆయన స్పందిస్తాడు, ఆయన బదులు పలుకుతాడు.
ఒకవేళ జీవము లేని వాటిని లేక జీవము మాత్రమే ఉండి ఆత్మ లేని వాటిని గనక మనం మొక్కితే చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, అవి దే కెనాట్ రెస్పాండ్ ఇన్ ఏ ప్రాపర్ వే. అవి వాటి నుంచి మనము కోరే స్పందన లేక దైవికమైన స్పందన రాదు సుమా. దైవికమైన స్పందన దైవమైన దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే ఆయన సజీవుడు. యోబు అంటాడు తాను రాసిన తన పుస్తకంలో, నా విమోచకుడు సజీవుడు అంటాడు. బికాస్ హీఈస్ లివింగ్, మై రిడీమర్ లివెత్ అంటాడు. నా విమోచకుడు జీవిస్తున్నాడు కనుక నేను ఇంత భరోసాతో, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత ధైర్యంగా, ఇంత విశ్వాసంతో ఈ పరిస్థితిని నేను ఎదుర్కోగలుగుతున్నాను అని యోబు తను మాట్లాడుకుంటూ వస్తాడు. కనుక ఇప్పుడు దావీదు అనుభవం కూడా అదే. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చాడు. ఇప్పుడు ప్రార్థన చేయడం అనేది మన దైనందిన దైవిక ఆధ్యాత్మిక జీవితంలో ఒక వాలుగా, ఒక వాడుకగా, ఒక వరుసగా మనం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇంతకు మించి వేరే ఆప్షన్ మనకేమీ లేదు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. ఆ దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఆ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించడం మాత్రమే కాకుండా మన మనవిని ఆయన అంగీకరించి ఆయన మనకు జవాబిచ్చే దేవుడు అనే విషయాన్ని లేఖనాల్లో నుంచి మనం కొంచెం సేపు ఆలోచన చేయబోతున్నాం. ప్రియమైన వారులారా, మనము నమ్ముకున్న దేవుడు సజీవులని జ్ఞాపకం పెట్టుకుందాం. ఆయన ప్రార్థన వినేవాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన యొక్క చెవులలో చొచ్చును అని వ్రాయబడింది. కనుక ఆయన నీతిమంతుల ప్రార్థన వింటాడు, ఆలకిస్తాడు, వారికి జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడానికి వాడుకు చేసుకుందాం. అన్ని వేళల్లో, అన్ని సమయాలలో పని చేసుకుంటున్నా లేక ప్రార్థనకే సమయాన్ని కేటాయించగలిగిన, ప్రార్థనకి సమయం కేటాయించలేకపోయినా, ఏ పనిలో ఉన్నా మన ఆత్మ మాత్రం దేవుని సన్నిధిలో మొరపెడుతూ రావాల్సి ఉన్నాం. ప్రార్థన ఆలకించువాడా అనే అంశాన్ని గురించి ఆలోచన చేయబోతున్నాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వస్తారు. ప్రతి ఒక్కరూ ఈ రోజు కాకపోతే రేపైనా, మరొక రోజైనా, జీవితాంతంలో ఏదో ఒక టైంలో ప్రతి వ్యక్తి దేవుని దగ్గరికి రావాల్సిందే, ఆయనకి మొరపెట్టాల్సిందే. ఫర్ సమ్ రీజన్ ఆర్ ది అదర్. ఈ కారణం కాకపోతే ఇంకో కారణం, ఇంకో కారణం కాకపోతే ఇంకో కారణం, ఏదో కారణంతో మొత్తానికి మానవుడు దేవుని వెతుక్కుంటూ దేవుని దగ్గరికి రావాల్సిందే. మానవుని జీవితంలో కూడా కొన్ని కొరతలు, కొన్ని కొదువులు కూడా ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అంటే, ఆ కొరతలను బట్టైనా, ఆ కొదువులను బట్టైనా మానవుడు దేవుని వైపుకు తిరుగుతాడేమో, దేవుని తట్టుకు తిరుగుతాడేమో, దేవుని వద్దకు వస్తాడేమో, దేవుని యొక్క ఉనికిని, ఎగ్జిస్టెన్స్ ని రియలైజ్ అవుతాడేమో. వాళ్ళ జీవితాల్లో అనేకమైన కొదువులు పెడతా ఉంటాడు. ఈనాడు మన జీవితంలో కూడా we have got our own ప్రాబ్లమ్స్. మన సమస్యలు మనకున్నాయి, మన లిమిటేషన్స్ మనకున్నాయి, ఎన్నో అవసరాలు మనకున్నాయి. ఎన్ని అవసరాల మధ్య, ఇన్ని కొదువుల కొరతల మధ్య ఎందుకు దేవుడు మనల్ని ఉండనిచ్చాడు అంటే, మనం ఆయన వైపు చూస్తామని, మనం ఆయనకు ప్రార్థన చేస్తామని, మనం ఆయన సన్నిధికి వస్తామని, ఆయన నుంచి జవాబులు అందుకొని, ఆయనను అర్థం చేసుకొని, ఆయనకు సమీపంగా వచ్చి ఆయన కృపకు, ఆయన ప్రేమకు, ఆయన దీవెనకు పాత్రులం అవుతామని, అవ్వాలని దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. అంతకు మించి మనకు కారణం లేదు అనేది మనం గ్రహించాల్సిన వారం ఉన్నాం. విలాపవాక్యాలు ఒక మంచి మాట ఉంటుంది. హృదయపూర్వకంగా ఆయన నరులకు బాధనైనను విచారంనైనను కలుగు చేయడు అని రాయబడింది. దేవుడు అన్యాయం చేయటం అసంభవం, దుష్కార్యం ఆయన చేయడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకు అర్థం కాకుండా ఉన్నాయి అంటే, దేవుడు ఇలా చేసి దేవుడు ఆనందిస్తున్నాడు, దేవుడికి అన్యాయం చేయడం, దేవుడికి దుష్కార్యాలు చేయడం ఇష్టం అని కాదు సుమా. హృదయపూర్వకంగా ఆయన ఏది చేయడు. నా అవసరత కొద్దీ, మన మేలు కోసం ఆయన కొన్ని పరిస్థితులు పంపిస్తాడు. ఈ దినాల్లో కూడా మనం ప్రార్థన ఎక్కువ చేస్తూ ప్రభువుకు సమీపంగా రావడానికి మాత్రమే ప్రభు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తున్నాడని గుర్తుపెట్టుకొని వద్దాం ప్రభు దగ్గరికి, ఆశ్రయిద్దాం ఆయన్ని, సమీపిద్దాం ఆయన్ని, ఆయన సహాయాన్ని కోరుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మనకున్న సమయంలోనే మరి 7 అంశాలను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్రార్థన ఆలకించే దేవుడుగా వారి వారి జీవితాల్లో వారు ఎలాగో అనుభవిస్తూ వచ్చారో
వారి సాక్ష్యాలను మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఈ కీర్తన రాసిన కీర్తనాకారుడైన దావీదు జీవితంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు జీవితంలో చాలా కష్టాలు మనకు తెలుసు. దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారుడు, దేవుని యొక్క సన్నిధిలో ఎంతో తగ్గింపు కలిగిన వ్యక్తి. గొర్రెల దొడ్లో ఉన్న తాను రాజుగా చేయబడ్డాడు. అయినా తన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని క్లిష్ట పరిస్థితులు, కొన్ని కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు తాను అందుకున్న ఆప్షన్ ఏంటి, తాను చేసిన ఆ అమలుపరిచిన విధానం ఏంటి, ఏ పద్ధతిలో తాను ముందుకు వెళ్ళాడు అని కనుక మనం ఆలోచన చేస్తే తాను ప్రార్థన చేయడానికి తాను కుదుర్చుకున్నాడు. అందుకేనేమో ఇంత మాట, ఇంత ధైర్యంగా తాను రాయగలుగుతున్నాడు. ప్రార్థన ఆలకించువాడా, ఈరోజు నేనే కాదు, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు, సర్వ శరీరులు నీ యొద్దకు రావాల్సింది. చూడండి 18వ కీర్తనలో దావీదు తన జీవితంలో చాలా అనుభవాలు గుండా వెళ్ళి, చాలా కష్ట పరిస్థితులు, శ్రమలు, శత్రువులు విపరీతంగా తను బాధ పెట్టినప్పుడు వారందరి చేతుల్లోంచి తాను తప్పించబడిన తరువాత తాను ఇస్తున్న ఒక సాక్ష్యం ఏంటంటే 18వ కీర్తన 6వ వచనం లేక 5-6 కూడా చదువుతాను. పాతాళపు పాశ్యములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను. శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన తర్వాత తాను రాసిన కీర్తనలో తాను ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, భయంకరమైన కష్టాలు, పాతాళపు పాశములు, మరణపు ఉరులు నన్ను ఆవరించినాయి. పాతాళాన్ని, మరణాన్ని తాను చూచాడు. భూమి మీదే పాతాళం ఎలాగుంటుందో చూచేశాడు. బ్రతికున్నప్పుడే చావు అంటే ఎలాగుంటుందో చూచేశాడు. రుచి చూచి తాను అంటున్నాడు, పాతాళపు పాశములు, మరణపు ఉరులు నన్ను ఆవరింపగా నేను ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో నేను ఆయనకు మొరపెట్టాను. ఆయన నా ప్రార్థన ఆలకించాడు. నా ప్రార్థన తన సన్నిధికి చేరింది. ఆయన తన చెవులలోనికి నా ప్రార్థన చొచ్చింది. ఆయన నా ప్రార్థన అంగీకరించాడు అని చెప్తున్నాడు. ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో జ్ఞాపకం పెట్టుకున్నాం. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి, దీన్ని ఎలాగ నేను ఓవర్కమ్ చేయగలను, దీన్ని ఎలా నేను అధిగమించాలి, ఈ కష్టం ఎట్లా, ఈ ఇబ్బంది ఎట్లా అనుకుంటున్నామేమో. ప్రతి ఇబ్బందిని, ప్రతి కష్టాన్ని దాటడానికి దేవుడు నీకు నాకు ఒక చక్కని సొల్యూషన్, ఒక మంచి విధానం ఆయన మన కొరకు తయారు చేసి ఉంచారు, సిద్ధపరిచారు. భక్తుల జీవితాన్ని ధ్యానం చేస్తుంటే అది మనకు అర్థం అవుతుంది. జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రార్థన అనే ఆయుధాన్ని మనం వాడుకోవడానికి తీర్మానించుకుందాం, నిర్ణయించుకుందాం, నిశ్చయించుకుందాం. దావీదు సాక్ష్యం ఏంటంటే, నేను మొరపెట్టాను, ఆయన నా శ్రమలో నాకు ఉత్తరం ఇచ్చాడు. ఈరోజు ఒకవేళ నువ్వు ఒక శ్రమలో ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోలేని శ్రమలో ఉన్నావేమో, లేక అందరికీ కనబడిపోతుందేమో నీ శ్రమ. అందరూ నిన్ను చూచి అయ్యో అంటున్నారేమో. బాధపడాల్సిన అవసరం లేదు. అందరికి కనబడే శ్రమలో నీవున్నా, ఎవరికి కనబడకుండా నీకు నీవే మానసికంగా ఎంతో శ్రమ గుండా వెళ్తున్నా కానీ జ్ఞాపకం పెట్టుకుందాం, ఆ శ్రమలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసి దేవుడుగా ఉన్నాడు. 34వ కీర్తన కూడా దావీదే రాశాడు. అక్కడ కూడా తాను అంటున్నాడు 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. ఇలా దావీదు రాసిన కీర్తనలన్నీ చూసుకుంటూ వెళ్ళామంటే ప్రతి కీర్తన యొక్క సారం ఏంటి అని కనుక మనం చూస్తే, నేను మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరము ఇచ్చాడు. కనుక దావీదు జీవితంలో నుంచి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, శ్రమలు వచ్చినా జ్ఞాపకం పెట్టుకున్నాం. నేను ప్రార్థన చేసుకుంటాను, నా ప్రార్థన ఆలకించే దేవుడు నాకున్నాడు, అంతేకాకుండా ఆయన నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు అని మనం జ్ఞాపకం. మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. వారు నన్ను గురించి మొరపెట్టి నేను వారికి ఉత్తరం ఇచ్చాను, వారు నన్ను మహింపరుస్తారని రాయబడింది కీర్తనల గ్రంథం. కనుక మొరపెడదాం, ఆయన జవాబిస్తాడు, ఆయనను తిరిగి మనం మహింపరచవలసిన వారం ఉన్నాం అనేది దావీదు జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. కోరహు కుమారుల జీవితంలో కూడా ఇదే సాక్ష్యం. సేమ్ టెస్టిమోనీ, సేమ్ ఎక్స్పీరియన్స్, అదే అనుభవం, అదే సాక్ష్యం భక్తుల జీవితం నుంచి మనం చూసుకుంటూ రావచ్చు. చూడండి, కోరహు కుమారుల జీవితంలో ఒక్క మాటే చూపిస్తాను. 88వ కీర్తన కోరహు కుమారులు రాశారు. ఉగ్రత నుంచి తప్పించుకున్న కోరహు కుమారులు రాసిన మాట. 88వ కీర్తన 2వ వచనం, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక,
నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. ఈ కీర్తనంతా కోరవ కుమారులు ఏకవచనంలో రాస్తున్నారు. ఒక వ్యక్తి రాసినట్టుగా రాస్తున్నారు. అది వాళ్ళందరి యొక్క మనసు, ఏక మనసు, విత్ వన్ టోన్, ఒకే స్వరముతో వారు మాట్లాడుతున్నారు. అంటున్నారు, నా ప్రార్థన నీ సన్నిధికి చేరును గాక. రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు. ప్రార్థన చేయడానికి సమయం ఏం లేదు, టైమింగ్స్ ఏం లేవు. ఉదయమే చేయాలి, 5 గంటలకే చేయాలి, లేకపోతే ఆ రాత్రి 10 గంటల తర్వాతే ప్రార్థన చేయాలనేది లేదు సుమా. ఎనీ టైం వీ కెన్ ప్రే. పరలోకం యొక్క ఫోన్ నంబర్ ఏంటి అంటే 333 అంట. ఇర్మియా 33:3. మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తాను. అట్ ఎనీ టైం నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేయి, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మధ్యరాత్రి చెరలో ఉండి పౌలు శిలలో మొరపెడితే దేవుడు జవాబు ఇచ్చాడు. రాత్రి వేళల్లో మేము నీ సన్నిలో మొరపెట్టిన నాడు అని కోరవ కుమారులు అంటున్నారు. వేకుజామునే దేవుని సన్నిలో మొరపెట్టిన దేవుడు వింటాడు. మధ్యాహ్నము 12 గంటలకు మరి పేతురు ప్రార్థన చేస్తున్నాడు. ఇలా చూసుకుంటూ వెళ్తే 3 గంటలకి పేతురు యోహానులు ప్రార్థనా కాలంలో దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం. కనుక దేవుని సన్నిలో ప్రార్థన చేస్తూ వద్దాము. ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. భవిష్యత్తు ఎలాగున్నా, భవిష్యత్తులో ఏ మార్గం గుండా మనం వెళ్లాల్సి వచ్చినా జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ ఈస్ దేర్ ఫర్ అస్. మన కోసము ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు అనేది భక్తులు రుజువులతో సహా, ఆధారాలతో సహా రాసి పెట్టించారు. దావీదు జీవితంలో, కోరవ కుమారుల జీవితంలోంచి కూడా మనం ఆ మాటే గ్రహించవచ్చు. రెండవ అంశంలో కనుక మనం వస్తే, సాధారణంగా, సర్వసాధారణంగా ప్రతి మానవుని యొక్క జీవితంలో, లేక మనిషి ఒక దశకు వచ్చిన తర్వాత, ఒక స్టేజ్కి, ఒక వయసుకు వచ్చిన తర్వాత, లేక కుటుంబంగా తాను జీవితంలో స్థిరపడిన తర్వాత, మరి ఫ్యామిలీస్ దే ఎక్స్పెక్ట్ చిల్డ్రన్, పిల్లల్ని వారు కోరుకుంటారు. సంతాన దీవెన కోరుకుంటారు, సంతాన ప్రాప్తి కలిగి ఉండాలని కోరుకుంటారు. అందుకనే మనుషులు మ్యారేజెస్ అవ్వగానే పిల్లల కోసం ఎదురు చూస్తారు. పిల్లలు పుట్టకపోతే వారు ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి, ఏ ప్రాంతానికి చెందిన వారైనా దే లుక్ అంటు గాడ్. వారు దేవుని వైపు చూస్తారు. నిజమైన దేవుడా కాదా, ఆ చెప్పబడిన దానిలో దైవత్వం ఉందా లేదా అని ఆలోచించేదానికన్నా వారి జీవితాల్లో ఉన్న అక్కర వాళ్ళని దేవుని వద్దకు తీసుకుని వెళ్తుంది సంతాన దీవెన కోసం. నిజమే, 127 కీర్తన 3వ వచనంలో ఉన్నది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. సంతానం అనేది ఆయన ఇస్తే రావాల్సిందే. నువ్వు ఒకవేళ ఉద్యోగం తెచ్చుకోవచ్చేమో, చిన్న ఉద్యోగమో, ఏదో ఒక రకమైన కొదువులతో కూడిన ఉద్యోగమో, మంచి ఉద్యోగమో, కానీ సంతానం, వివాహం కూడా నీ ఎవరో ఒకళ్ళు నువ్వు చేసుకోవచ్చేమో, ఇల్లు ఏదో ఒకటి కట్టుకోవచ్చేమో, డబ్బులు ఏదో రకంగా సంపాదించవచ్చేమో, కానీ సంతానం మాత్రం యూ కెనాట్ ఎర్న్ ఆన్ యువర్ ఓన్. నీ సొంతగా నువ్వు సంపాదించుకునేది కాదు సుమా. సంతానం కొరకు దేవుడు వైపు చూడాల్సిందే. నీవు సంతానం కలిగి ఉన్నావంటే, నేను సంతానం కలిగి ఉన్నానంటే అది దేవుడు అనుగ్రహించాడు అంతే, నో అదర్ ఆప్షన్. దేవుడు ఇచ్చాడు కాబట్టి బిడ్డలు కలిగి ఉన్నాం. మనకి ఈ ఉదయకాలం జ్ఞాపకం పెట్టుకుందాం, సంతానం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ రావాలి. ప్రార్థన చేస్తేనే దేవుడు ఇస్తాడు. ఆదికాండము మరి 25వ అధ్యాయంలో ఇక్కడ మనం ఇస్సాకు జీవితంలో 25వ అధ్యాయం 21వ వచనం, 40 ఏండ్ల వయసు అప్పుడు ఇస్సాకు వివాహం అవుద్ది. 60 ఏండ్ల వయసు వచ్చే వరకు పిల్లలు లేరు, 20 ఏళ్ళు పిల్లలు లేరు. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయం 21వ వచనం. ఆ పైన రాయబడింది, పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు కనుక అతను, ఆ భార్య ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. అతడు రిబ్కా కొరకు ప్రార్థన చేశాడు కనుక మరి రిబ్కా కుమారులను కన్నట్టుగా, సంతానం కలిగినట్లుగా మనం చూస్తాం. వాళ్ళిద్దరు పుట్టినప్పుడు ఇస్సాకు 60 ఏళ్ళంట, 26వ వచనంలో ఉంది. కనుక 20 సంవత్సరాల పిల్లలు లేరు ఇస్సాకుకి. ఇస్సాకు ప్రార్థన చేయగా దేవుడు రిబ్కాని జ్ఞాపకం చేసుకున్నాడు. సంతానం కోసం ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి మనం పొందాలి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా కూడా
ఎల్కానా భార్య అయిన హన్నా కూడా పిల్లలు లేనప్పుడు ఎంతో చింతించింది, ఎంతో వ్యాకులు పడింది. ఆఖరికి తాను దేవుని సన్నిధికి వచ్చింది. మొదటి అధ్యాయం 11వ వచనంలో 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకునెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా, హన్నా యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నది. ప్రార్థన ఆలకించేవాడు హన్నా ప్రార్థన విన్నాడు. ఆ తర్వాత సంవత్సరంలో సమూయేలు పుట్టాడు. సమూయేలు పుడితే తాను అంటుంది 20వ వచనం, కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాను మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలని పేరు. వీనిని అడిగాను, యెహోవాను అడిగాను కనుక యెహోవా ఇచ్చాడు. మ్రొక్కుకున్నాను, నా మ్రొక్కుబడి చొప్పున నేను ఆ బిడ్డను తిరిగి దేవునికి ఇస్తానని చెప్పి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించి. లూకాసు వార్త 1వ అధ్యాయంలోకి వెళ్తే లేవి వంశానికి చెందిన యాజక ఆ ధర్మము నిర్వహిస్తున్న జకర్యా జీవితంలో కూడా మనం అదే చూస్తాం. 1వ అధ్యాయం 13వ వచనంలో తన యొక్క వంతు వచ్చినప్పుడు తాను దేవాలయంలో యాజక ధర్మం చేస్తూ ఉంటే దేవదూత కనబడింది. పీఠం దగ్గర ధూపవేదిక దగ్గర కనబడి 1వ అధ్యాయం 13వ వచనంలో, జకర్యా నీ ప్రార్థన వినబడినది, నేను ప్రార్థన ఆలకించేవాడను, నీ ప్రార్థన ఆలకించాను, నీ ప్రార్థన వినపడింది, ఇదిగో నీకు కుమారుడు పుట్టబోతున్నాడు. ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో జ్ఞాపకం పెట్టుకున్నాం, ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం, ప్రభువును ఆశ్రయించవలసిన వారంగా ఉన్నాం. ఫర్ ఎనీథింగ్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్, దేనికోసమైనా ప్రతిదాని కోసమైనా దేవుని దగ్గరికి మనం రావాల్సిన వారంగా ఉన్నాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు ఆయన దీవెనలు, ఆయన జవాబులు ఇచ్చేవాడు ఉన్నాడు. 3వ అంశంలోకి వెళ్దాం. చూడండి, యెషయా గ్రంథంలో ఇక్కడ యూదా రాజు హిజ్కియా జీవితంలో నుంచి ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈ యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనం, యూదా రాజు హిజ్కియా చాలా సిక్కయ్యాడు. మరణకరమైన ఆ రోగము తనకు కలిగింది 38వ అధ్యాయంలో. అప్పుడు తాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. 2వ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. హిజ్కియా మరణకరమైన రోగం, డెడ్లీ సిక్నెస్, చచ్చిపోవాల్సింది, దానికి ఇంకేం లేదు, వైద్యం లేదు. డాక్టర్లు చెప్పారయ్యా ఏం లేదయ్యా వైద్యం. అటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే 5వ వచనంలో యెషయా ద్వారా, ప్రవక్త యెషయా ద్వారా యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. యెషయా వచ్చి చెప్తున్నాడు, నీవు తిరిగి హిజ్కియా దూపే అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. నీ ప్రార్థన నేను అంగీకరించా, నీ కన్నీటి ప్రార్థన నేను అంగీకరించాను, ఇదిగో నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్ కాలం ఇస్తున్నానని చెప్పి మాట. కన్నీటి ప్రార్థన, హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు దానికి జవాబు పంపిస్తున్నాడు, నేను నిన్ను బ్రతికించబోతున్నాను, 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వబోతున్నానని. ఆ తర్వాత చూస్తాం, తనకి అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని వచ్చి ఆ కాలుకి, ఆ గాయానికి కట్టబడిన తర్వాత యెషయా ద్వారానే దేవుడు ఆ మాట కూడా చెప్తాడు. 21వ వచనం అదే అధ్యాయంలో, మరి యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడును. దేవుడు బాగు చేశాడు, దేవుడు బ్రతికించాడు, దేవుడే హిజ్కియా యొక్క ప్రాణాన్ని కాపాడాడు. ప్రియమైన వారులారా, దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతాడు. దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. 121వ కీర్తనలో ఉంటుంది, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఈ
ఇప్పటి వరకు సజీవంగా ఉన్నామంటే, ప్రాణంతో ఉన్నామంటే, ఎన్నో పరిస్థితులు గుండా వచ్చి కూడా సజీవంగా ఉన్నామంటే దేవుడు కాపాడబట్టి కాదా? మన ప్రాణాలను కాపాడే దేవుడు. హిజ్కియా ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. ఘోరమైన మరణకరమైన రోగం, చచ్చిపోవాల్సిన రోగం, సావు నుంచి దేవుడు దాటించాడు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం పెట్టుకున్నాం. ప్రాణాపాయాల్లో సహా, ఉపద్రవాలలో సహా, ఆపదలలో, శ్రమలలో, భయాలలో కూడా మన ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు. 34వ కీర్తనలో ఉంటుంది, వారికి కలిగిన ఆపదలలో, వారికి కలిగిన శ్రమలలో వారు నాకు మొరపెట్టగా నేను వారిని తప్పిస్తాను మన ప్రభు తప్పించే ప్రభు ఉన్నాడు. కరువులో నుండి మన ప్రాణాలను కాపాడే దేవుడు, మరణం నుండి మన ప్రాణాలను కాపాడే దేవుడు ఉన్నాడు. కనుక 3వ అంశం గుర్తుపెట్టుకుందాం. రానున్న దినాల్లో ఏ అనారోగ్యం వచ్చినా గుర్తుపెట్టుకుందాం, ప్రభా నువ్వున్నావు, మా ప్రాణాలను కాపాడే దేవుడు నువ్వున్నావు, మా ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. వీఆర్ సేఫ్ ఇన్ యువర్ ఆర్మ్స్. నీ యొక్క చేతుల్లో మేమున్నాం, నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకొని ఉన్నాం. నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నామని ప్రభు చెప్తున్నాడు. కనుక ప్రభు నువ్వు మమ్మల్ని కాపాడే దేవుడివి, మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నామని ఇన్ ఎనీ సిచ్యుయేషన్ ప్రభుకు మనం అప్పగించుకుందాం. ఇది 3వ అంశం. 4వ అంశంలోకి వద్దాం. చూడండి, సమూయేలు 21వ అధ్యాయంలో మరి దావీదు ఇశ్రాయేలీలను పరిపాలన చేస్తున్నాడు. సౌలు రాజు చనిపోయాడు. ఆ తర్వాత రాజ్యము దావీదు యొక్క స్వాధీనంలోనికి వచ్చింది. ఆ తర్వాత దేశంలోకి భయంకరమైన కరువు వచ్చేసేసింది. వర్షం అనేది లేదు, మంచు అనేది లేదు. అలాగా ఒక వారం, ఒక సీజన్ కాదు, 2 సీజన్లు, 3 సీజన్లు, 3 years అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. దావీదు కాలంన 21వ అధ్యాయం 1వ వచనం. దావీదు కాలంన 3 సంవత్సరములు విడువకుండా కరువు కలగగా. 3 సంవత్సరాలు కరువే. 1 సంవత్సరం పోలే, ఈ సంవత్సరం వర్షాలు లేవు, నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ కూడా లేవు. పోలే నెక్స్ట్ ఇయర్ వర్షాలు ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా వర్షాలు లేవు. 3 సంవత్సరాలు కరువు, భయంకరమైన కరువు. కరువుకు రీజన్స్ చాలా ఉన్నాయి. అదంతా మనం ఆలోచన చేయం. కానీ మనం ఆలోచన చేయబోతున్న విషయం ఏంటంటే, ఆ కరువులో దేశం మీదకి వర్షం రావాలని విజ్ఞాపనలు జరిగినాయి. దేవుడు ఆ విజ్ఞాపన ఆలకించి దేశం మీదకి వర్షాన్ని పంపించాడు. చూడండి, అదే అధ్యాయం 14వ వచనం, అందులో కూడా ఆఖరి మాట చదువుతా. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించెను. దేశం మీద కరువు వచ్చింది, దేశం కొరకు విజ్ఞాపన జరిగింది. దేవుడు దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను అంగీకరించాడు. ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. తన ప్రజలు దేశం కోసం ప్రార్థన చేయాలి. దినవృత్తాంతాల గ్రంథంలో అదే మాట ఉంటుంది. దేశంను నేను స్వస్థపరుస్తాను, నా పేరు పెట్టబడిన నా జనులు ప్రార్థన చేస్తే, చెడు మార్గాలను విడిచిపెడితే, తమ్మును తాము తగ్గించుకుంటే, నాశనంలో మొరపెడితే, వారిని బట్టి నేను దేశాన్ని స్వస్థపరుస్తాను, దేశాన్ని బాగు చేస్తాను, దేశం మీద ఉన్న కరువును తీసేస్తాను, దేశం మీద ఉన్న క్షామాన్ని కొట్టివేస్తాను, వర్షాలు లేకపోతే వర్షాలు పంపిస్తాను. భయంకరమైన కరువు దినాలలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆ దేశం కొరకు చేయబడిన విజ్ఞాపన అంగీకరించాడు. కారణం ఏంటంటే, విజ్ఞాపన చేసి విజ్ఞాపన కర్తలు ఉన్నారు. ప్రియమైన వారులారా, దేవుడు నిన్ను నన్ను విజ్ఞాపన కర్తలు, ఆయన పరమ విజ్ఞాపన కర్త. ఆయనతో పాటు చేయి వేయడానికి, ఆయనతో కలిసి విజ్ఞాపన చేయడానికి ఈరోజు నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వీ నీడ్ టు ప్రే ఫర్ ద కంట్రీ. దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేయాలి. మన దేశం కోసం ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఈ అధ్యాయం కనుక మీరు చదివితే తర్వాత ఒక్క స్త్రీ, సౌలు యొక్క ఉపపత్ని అయిన రిస్పా ప్రార్థన చేస్తుంది. ఒక రకంగా అది ఉపవాస ప్రార్థన అని చెప్పొచ్చు, కన్నీటి ప్రార్థన అని చెప్పొచ్చు, ఏకాంత ప్రార్థన అని చెప్పొచ్చు. ఒంటరిగా సుదీర్ఘమైన ప్రార్థన, నాట్ లెస్ దెన్ 6 months, 6 మాసాలు ప్రార్థన చేసింది. కొండల మీద ప్రార్థన చేసింది.
గోనె పట్ట వేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తుంది. వర్షం వచ్చేదాకా ప్రార్థన చేస్తుంది. ఈ కాలం నుంచి ఈ కాలం వరకు అని రాయబడింది అక్కడ 10వ వచనంలో. అయ్యా కుమార్తె ఒక రిస్పా గోనె పట్ట తీసుకొని కొండ పైన పరచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు, కోతకాలమున ఎవల కోత ఆరంభమందు మొదలుపెట్టింది, తను అప్పటి నుంచి వర్షాలు పడే వరకు ప్రార్థన చేసింది. దీన్ని చరిత్రకారులు లెక్కలు చూచి కనీసం 6 నెలలు ప్రార్థన చేసింది. బాగా ఒంటరిగా ప్రార్థన చేసింది. చాలాసార్లు మనం ఎవరైనా తోడుంటే బాగుండు, మంచిదే, తోడుంటే మంచిదే, ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం మంచిది. ఇద్దరు ఏకీవించి నా నామంలో ఏది అడిగినది నా తండ్రి వలన దొరుకును. మోర్ దెన్ 1. మనకు ఒక్కళ్ళు తోడైతే చాలు. అక్కడ ఫ్యామిలీ కాన్సెప్ట్ కనబడుతుంది. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేస్తే చాలు. 10 మంది లేకపోయినా పర్వాలేదు. సంఘ విజ్ఞాపన ఇంకా మంచిది. రెస్పా అయితే ఒక్కటే ప్రార్థన చేస్తాను. తన ప్రేయర్స్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. తనతో పాటు వచ్చి ఆ కొండల మీద గోనె పట్టేసుకుని మేము కూడా గోనె పట్ట తెచ్చుకుంటాం, మేము కూడా నీతో పాటు ఈ కొండల మీదే కూర్చుంటాం, మేము కూడా దేశంలో కరువు తీరేదాకా ప్రార్థన చేస్తాం. ఎవ్వరు వచ్చి రిస్పాతో చేతులు కలిపినట్టు, రిస్పాను అకంపెనీ అయినట్టు, రిస్పాను సపోర్ట్ చేసినట్టు, రిస్పా పక్కన ఉన్నట్టు లేవు ఆధారాలు. షీ వాజ్ అలోన్, వీపింగ్, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ ఆన్ ద మౌంటైన్స్. కొండల మీద గోనె పట్టేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తుంది. దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన దేవుడు అంగీకరించాడు. దేశం కొరకు ప్రార్థనలు చేయాలి. దేశం కొరకు, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థనలు చెయ్యాలి. షారోను సంఘం చేస్తుంది ప్రార్థనలు. గొలుసు ప్రార్థనల్లో అంశాల్లో ఆ అంశాలు కూడా ఇవ్వబడ్డాయి. ప్రపంచ దేశాల కొరకు, 7 ఖండాల్లో ఉన్న దేశాల కొరకు, ముఖ్యంగా మనము నివసిస్తున్న మనకు, మరి మనం జన్మించిన ఈ భారతదేశం కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల కొరకు, మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల కొరకు, మన ఆంధ్ర రాష్ట్రం కొరకు, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా, మనం ఉంటున్న జిల్లా, మనం ఉంటున్న మండలం, ప్రతి డివిజన్, గ్రామాలు అన్నిటి కొరకు, ఆఖరికి సూలూరుపేటలో ఉన్న ప్రతి ఏరియాలో ఉన్న దేవుని బిడ్డల కొరకు విజ్ఞాపన జరుగుతుంది. దేశం కొరకు చేయబడిన విజ్ఞాపన దేవుడు అంగీకరించాడు. రిస్పా లాంటి వారు కావాలి. రిస్పా లాంటి ప్రార్థన మనం చేసిన రోజు మన దేశం మీద ఉన్న పరిస్థితులు, మన దేశం మీద కమ్ముకున్న మబ్బులు తొలగిపోతాయి. నీతి సూర్యుని యొక్క కిరణాలు మన దేశం మీద ప్రసరిస్తాయి, ప్రకాశిస్తాయి. జ్ఞాపకం పెట్టుకున్నాం. కనుక కరువు తీరిపోవాలంటే ఖచ్చితంగా ప్రార్థనలు జరగాలి. కోసం ప్రార్థన చేస్తే దేశంలో ఒక భాగమైన నీ కోసం నువ్వు చేసుకున్నట్టే. భారతదేశం కోసం చేస్తే నాకేమొస్తుంది, నా కోసం చేసుకుంటా, నా భార్య కోసం, నా భర్త కోసం, నా బిడ్డల కోసం చేసుకుంటాను అనుకుంటున్నావు. భారతదేశం కోసం ప్రార్థన చేస్తే నీ కోసం చేసుకున్నట్టే. భారతదేశం మీదకి వచ్చిన మబ్బులు నీ జీవితాన్ని కూడా చీకటిమయం చేస్తాయి. కనుక భారతదేశం మీద దేవుని యొక్క కిరణాల కాంతి, దయ, జాలి ప్రకాశించాలని మనం ప్రార్థన చేయాలి. రిస్పా దానికి సాదృశ్యంగా ఉంది. దేశంలో కరువు తీరిపోయింది. 4వ అంశంలోకి వస్తాను చూడండి. దేశం మీదకి వచ్చిన తెగుళ్ళు ఆగిపోవాలన్న విజ్ఞాపన జరగాలి. తెగుళ్ళు రావడానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. 91వ కీర్తనలో ఉంటుంది, నాశనకరమైన తెగులు అని ఉంటుంది. ద్వితీయోపదేశ ఖండంలో గొప్ప తెగుళ్ళు వస్తాయి దేవుని మాట వినకపోతే అని రాయబడింది. ఇలాగా నానా రకాలైన తెగుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ తెగుళ్ళన్నిటినీ నువ్వు నేను తప్పించుకోవాలంటే మనం చేయాల్సింది ఇంకేమీ లేదు, కేవలము మనము విజ్ఞాపనలు చేస్తూ రావాలి. నాశనకరమైన తెగుళ్ళు, ఆశ్చర్యకరమైన తెగుళ్ళు, గొప్ప తెగుళ్ళు ఈనాడు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. 100 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాయి పాండమిక్. ఈనాడు మన టైంలో వచ్చింది. ఎందుకు వస్తున్నాయి ఈ తెగుళ్ళు? ఈ తెగుళ్ళు దేవుని ప్రజల యొక్క అవిధేయతను బట్టి కూడా వస్తాయి. సంఖ్యాకాండంలో కనుక మనం చూస్తే ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయత, వారు దేవుని సేవకుల మీద ఆయాసపడడం,
వారు దేవుని మీద ఆయాసపడడం వల్ల తెగులు వచ్చింది. వేలల్లో ప్రజలు చనిపోయారు. దేవుడు మోషే ద్వారా ఇత్తడి సర్పం పైకెత్తి నిలబెట్టించాడు. ఎవరు దాన్ని చూచారో వారే బ్రతికారు. తెగులు అక్కడ ఇలా చూసుకుంటూ వెళ్తే తెగుళ్ళ గురించి బోల్డంత సమాచారం మనకి పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ తెగులు అనేది దేవుడు ఆపితే తప్ప అంత తేలిగ్గా ఆగేది కాదు. మానవ ప్రయత్నం ద్వారా, మానవ జ్ఞానానికి అందని తెగుళ్ళు, మానవాతీతమైన తెగుళ్ళు దేవుడి యొక్క ఇంటర్ఫీరెన్స్ ద్వారానే ఆగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది, దేవుడు ఆపగా తెగులు ఆగిపోయింది. ఈనాడు మనకు కూడా దేవుని యొక్క ప్రమేయం అవసరం, గాడ్స్ ఇంటర్ఫియరెన్స్ అవసరం. అందుకే అందరము ఆయన వైపు చూడాలి. ప్రార్థన ఆలకించేవాడు ఉన్నాడు, ఆయనకు ప్రార్థన చేయాలి. దావీదు కాలంలో కూడా ఇదే 2 సమూయేలు 24వ అధ్యాయంలో ఇది 2 సార్లు రాయబడింది, రికార్డ్ చేయబడింది. ఇజ్రాయెల్ దేశం మీద తెగులు వచ్చింది. దావీదు యొక్క బుద్ధిహీనత నుండి, లేకపోతే తన సొంత నడిపింపు కావచ్చు, లేక సాతాను యొక్క ప్రేరేపణ కావచ్చు, మొత్తానికి జనసంఖ్య చూచాడు. వద్దంటే కూడా వినకుండా దేశం మీదకి తెగులు వచ్చేసింది. దేవుడు 3 ఆప్షన్స్ అడిగాడు. 3 ఆప్షన్స్లో దేవా నేనేది చెప్పనయ్యా, నీదయ్యా నీ ఇష్టం అని చెప్పేశాడు. అయితే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. జనసంఖ్య చూచినందుకే దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వల్ల గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినే దానిని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, దేవునికి మనవి చేస్తున్నాడు. అయ్యా నేనయ్యా తప్పు చేసింది, దయచేసి దోషమును పరిహరింపు. ఎంత బాగుందంటే దావీదు దేవుని సన్నిధిలో తన దోషాన్ని ఒప్పుకుంటున్నాడు. తిరిగి 17వ వచనంలో కూడా తన వద్దకు పంపబడిన దూతతో చెప్తున్నాడు, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించును, చిత్తగించుము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడును నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్ను నా తండ్రి ఇంటి వారిని తప్పు ఒప్పుకుంటున్నాడు. లార్డ్ ఐ హ్యావ్ సిన్డ్, తండ్రి నేను పాపం చేశాను, నేను పాపం చేశాను, నా ఇంటి వారు పాపం చేశారు. పాపం ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. తెగులాగిపోయింది. ప్రియమైన వారలారా, చీకటి పాపానికి గుర్తుగా ఉంది. ఈనాడు ప్రపంచ దేశాలను, భారతదేశాన్ని చీకటి పాపం కమ్ముకుంటుంది. విపరీతమైన పాపం, తెగించి పాపం చేస్తున్నాడు. దుర్మార్గత అనండి, దుష్టత్వం అనండి, వ్యభిచారం అనండి, అక్రమ సంబంధాలు, విపరీతమైన పాపం. చూడడానికి అసహ్యం వేస్తుంది, చదవాలంటే అసహ్యం వేస్తుంది. కొన్ని టైటిల్స్ చూస్తే అసహ్యం వేస్తుంది యూట్యూబ్లో. ఇంత భయంకరంగా పాపాన్ని ఎలాగ ఎక్స్పోజ్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు పాపాన్ని గురించి, ఎలా చేస్తున్నారు పాపాన్ని గురించి. భయం లేదు, మరణం అంటే భయం లేదు, చావంటే భయం లేదు. చేయగలిగినంత పాపం చేసి చస్తా తర్వాత అని తెగించేశాడు మానవుడు. తెగులు ఆగిపోవాలంటే నా పేరు పెట్టబడిన నా జనులు ప్రార్థన చేస్తే దేశం మీదకి వచ్చిన తెగులు ఆపేస్తాను. దేశం యొక్క పాపాలను మనం ఒప్పుకుందాం. మన ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క పాపాలని మనం ఒప్పుకుందాం. వ్యభిచార పాపం, విగ్రహారాధన, దేవునికి ఇష్టము లేని పాపాలు, దేవుని హృదయాన్ని నొప్పించే పాపాలు, అవి ఎలాగున్నాయండి మన చుట్టూరా? ఎంత టూ మచ్గా ఉన్నాయి, ఎంత ఘోరంగా ఉన్నాయి. వాళ్ళకి అర్థం కావట్లే వాళ్ళు ఏం చేస్తున్నారు. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా ఏదన్నా ఉన్నావు అలాంటి పరిస్థితుల్లో, ఒప్పుకో పాపాన్ని, విడిచిపెట్టు పాపాన్ని. దేవుని కన్నా ఎక్కువ దేన్ని ప్రేమించిన విగ్రహారాధనతో సమానం. నీకిచ్చిన కాపురం, నీకిచ్చిన జీవితాలు, సంసారాలు నువ్వు చేసుకోకుండా పరాయి వ్యక్తి నువ్వు ఆశించావంటే, ప్రేమించావంటే వ్యభిచారం, ద్రోహం, విశ్వాసఘాతకం మలాకీ గ్రంథంలో ఉంటుంది. చాలా ఘోరంగా దేవుడు దాన్ని ఖండిస్తూ వచ్చాడు. ఈనాడు మన దేశాల మీదకి తెగులు రావడానికి గల కారణం విచ్చలవిడిగా జరుగుతున్న పాపం. ఆ తెగుల తప్పు ఒప్పుకొని, పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తుంటే 25వ వచనం,
అక్కడ దావీదు యెహోవా నామమున బలిపీఠం కట్టించి దాన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయాను. తెగులు ఆగి ఇశ్రాయేలును వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే దేశం కొరకు దావీదు చేసిన విజ్ఞాపన. ఈరోజు మనం దేవుని ప్రజలం, విషయాలు తెలిసిన ప్రజలం, ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు, జవాబిచ్చే దేవుడు ఉన్నాడు, క్షమించడం సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు, దయ చూపించే దేవుడు ఉన్నాడని పక్కాగా స్పష్టంగా అర్థమైన నేను దేశం కొరకు విజ్ఞాపన చేసిన రోజు దేశం మీదకి వచ్చిన తెగులు ఆగిపోతుంది. కనుక తెగులు ఆగిపోవాలంటే, కరువు తీరిపోవాలంటే, జబ్బులు పోవాలంటే, అద్భుతాలు ఒక వ్యక్తి జీవితంలో జరగాలంటే, ఒక మార్గంలో ఒక వెళ్తున్న మార్గంలో వస్తున్న శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లు తీరాలంటే ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రావాల్సిందే, ప్రార్థన ఆలకించాల్సిందే. 6వ అంశం చెప్తాను చూడండి. మన జీవితంలో మరి కొన్ని క్లిష్ట పరిస్థితులు, కొన్ని కష్టాలు వస్తాయి. వాటిలో మనం ఏం చేయాలి? మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల విషయాన్ని గుచ్చిన ఒక వచనం మనకు దొరుకుతుంది. 5:20 మొదటి దినవృత్తాంతం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను కనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా, కొంతమంది యుద్ధానికి వచ్చారు. ఆ డీటెయిల్స్లోకి మనం వెళ్ళాం. కానీ యుద్ధాలు, దేవుని ప్రజలకు యుద్ధాలు, కొన్ని పోరాటాలు, కొన్ని స్ట్రగుల్స్ ఈరోజు నీ జీవితంలో ఉన్నాయి, ఈనాడు నా జీవితంలో ఉన్నాయి. ఈనాడు మనం కలిగి ఉన్న పోరాటాలలో, యుద్ధాలలో మనం చేయాల్సింది, వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు ఉంచిన నమ్మిక చొప్పున దేవుడు వారి ప్రార్థన ఆలకించాడంటే జయించడానికి వారికి సహాయం చేశాడు. మన పోరాటాలలో, మన స్ట్రగుల్స్లో ఆయన సహాయం చేస్తాడని నమ్మిక ఉంచుదాం, మొరపెడతాం, ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. తిరిగి అదే అధ్యాయం 22లో యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయేది. శత్రుగణం, శత్రు మూకలు, నీవు పోరాడుతున్న శత్రువులు ఎవరో, అది అనారోగ్యమో, అది అప్పో, అది నిందో, అది అవమానమో, అది శ్రమనో, ఏదో అది నీకు తెలుసు. నా పోరాటం ఏంటో నాకు తెలుసు. మనం పోరాటాలలో దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు పడిపోయారు. శత్రువులు జయించాలంటే దేవుని సహాయం మనకు కావాలి సుమా. యుద్ధంలో మనం దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని సన్నిధిలో మనం రావాలి. మన పోరాటాలలో ఓడిపోకుండా, పడిపోకుండా, శత్రువు చేతుల్లో బలైపోకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం పోరాడాలి. ఈ పక్షంగా యుద్ధము చేయవాడు యెహోవాయే. యుద్ధశూరుడైన యెహోవా, సైన్యములకు అధిపతికి యెహోవా మన తరపున ఉన్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం ఆయనకి. దేవుని సమయం లేదు కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జీవితంలో యూదా రాజ్యంలో వారికి ఎన్నో యుద్ధాలలో వారు తమ శత్రువుని జయించడానికి గల కారణం ఏంటంటే వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. యెహోషాపాతు రాజు మీదకి మోయాబీలు, మేయోనీలు, అమ్మోనీలు, సేయీరు మన్యవాసులు, నానా రకాల ప్రజలు ఒక్కటైపోయి కుమ్మక్కైపోయి వచ్చారు యుద్ధానికి. ఉపవాస దినం ప్రకటించాడంట. అందరు సంఘంగా కూడా ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఇది మా వల్ల కాదు, మా శక్తి చాలదు, మేము శత్రువుని జయించలేమయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడే వారి పక్షంగా యుద్ధం చేసి వారికి విజయం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. కనుక ఉదయకాలం జ్ఞాపకం పెట్టు, నీ యుద్ధంలో, నీ పోరాటంలో, నీ స్ట్రగుల్లో దేవునికి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఆఖరి అంశం 7వ అంశం చెప్పి నేను ముగిస్తాను చూడండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఒక అన్యుడైన శతాధిపతిని గురించి రాయబడింది. కైసరయ్య ప్రాంతంలో ఉన్న ఒక శతాధిపతి, ఒక సెంచూరియన్, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉండెను. కైసరయ్య ప్రాంతాల్లో ఒక సెంచూరియన్ కొర్నేలి అని అతను ఉన్నాడు, ఒక అన్యుడు. బట్ హీ వాజ్ ప్రేయింగ్, హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన వీరుడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం అక్కడ రాయబడింది. 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడే ఉండి
ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హీ యూస్ టు ప్రే ఆల్ ద టైమ్. ఏం పని పాట లేదా? రిటైర్ అయిపోయాడా? లేకపోతే విఆర్ఎస్ తీసేసుకున్నాడా? లేకపోతే ఏ కారణాన ఉద్యోగం పోగొట్టుకొని ఇంట్లో ఉన్నాడంటే కాదు. అప్పుడు తాను ఉద్యోగంలో ఉన్నాడు. హీ వాజ్ వర్కింగ్ ఫర్ ద రోమన్ గవర్నమెంట్. రోమా ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాడు. తాను ఒక శతాధిపతిగా కైసరే ప్రాంతంలో తాను నియమించబడ్డాడు. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దూత వచ్చి ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేసుకుంటుంటే దేవుని దూత వచ్చి కనబడి మాట్లాడుతాను. 4వ వచనం, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినవి. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన చేర్చుకున్నాడు నీ ప్రార్థనలు. ఆయన నీ ప్రార్థన ఆలకి ఇదిగో జవాబు పంపించాడు. ఏంటి? ఇద్దరిని పంపించు. ప్రక్కనే ఒప్పేలో పేతురున్నాడు, అపోస్తుడైన పేతురు. అతన్ని పిలిపించుకో, అతడు నీకు సువార్త చెప్తాడు. ఇదంతా చదివితే, ఈ వృత్తాంతం అంతా, ఈ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, కొర్నేలి దేనికోసం ప్రార్థన చేస్తూ వచ్చాడు. కొర్నేలి ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించాడంటే, హీ వాజ్ ఏ హీదన్ పర్సన్. ఒక అన్యుడు. క్రీస్తుని గురించి కొంచెం వింటూ ఉన్నాడు. క్రీస్తుని గురించి మరెక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాడు. క్రీస్తు వచ్చిన ఉద్దేశాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. క్రీస్తులో ఉన్న దేవుని యొక్క పరాకాష్ట సంపూర్ణత ఏంటో తాను అందుకోవాలనుకున్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుని దూత కొర్నేలితో మాట్లాడాడు. దేవుని దూత పేతురుతో మాట్లాడాడు. పేతురు ఆ ఇంటికి వస్తే కొర్నేలి ఒక్కడే కాదు, తన బంధువులందరినీ, తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ని అందరినీ గ్యాదర్ చేసి, బేబీ చాలా పెద్ద ఇల్లు అయి ఉంటుంది, ఎందుకంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇల్లంతా నిండిపోయింది. ఒకవేళ చాలకపోతే అంత చుట్టూరా ఎక్స్ట్రా అరేంజ్మెంట్స్ చేశాడేమో తెలియదు మనకి. ఇల్లంతా మనుషులతో నిండిపోయి ఉన్నది. పేతురు అడుగుతున్నాడు, ఎందుకు నన్ను పిలిపించావు? ఎందుకు నేను ఎందుకు వచ్చాను? నువ్వు నన్ను ఎందుకు పిలిపించావు చెప్పమంటే 31వ వచనం, ఒక దేవదూత పగలు ఇంచుమించు 3 గంటలకు నేను ప్రార్థన చేసుకుంటున్నా. 30వ వచనం, అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటల మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి కనుక నీ ఒప్పేకు వర్తమానం పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న చర్మకాడైన సీమోని అంటే దిగి ఉన్నాడని నాతో చెప్పాను. దేవుని దూత నాతో మాట్లాడాడు, నీ ప్రార్థన వినపడింది, పంపించు. మనుషులు పంపించి పేతుర్ని పిలిపించుకో. అయ్యా అందుకనే మనుషులు పంపించాను, అందుకే పిలిపించుకున్నాను అయ్యా. ఇప్పుడు అంటాడు, ఇదిగో అందరినీ పిలిపించేసా, వెంటనే నిన్ను పిలిపించాను, నీవు వచ్చింది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వెంటుకై ఇప్పుడు మేమందరము నీ ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని. మేమందరం ఇక్కడ ఎందుకు కూడి ఉన్నామో తెలుసా? ప్రభు నీ నోట ఏ మాటలు చెప్పించబోతున్నాడో అవి మేము వినాలని. అద్భుతమైన సువార్త పేతురు చెప్పాడు. అక్కడ ఉన్న వారందరూ యేసే ప్రభు అని అంగీకరించారు. వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ప్రియమైన వారులారా, ఇదే కాల సమయంలో ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. దేని కొరకు ప్రార్థన చేయాలి? మన ఇంటి వారి రక్షణ కొరకు, మన బంధువుల కొరకు, మన ముఖ్య స్నేహితుల కొరకు, మన బెస్ట్ ఫ్రెండ్స్ కొరకు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆలకించేవాడు వారి జీవితాల్లో కార్యాలు చేస్తాడు. వారి రక్షణ అది మనకు కూడా ఒక సేఫ్టీని ఇస్తుంది. మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన స్నేహితులు రక్షించబడని వారైతే ఖచ్చితంగా వారు ఒక రోజు మనకి ముళ్ళుగా, కంటకాలుగా, ఇబ్బందికరంగా మారుతారు. కనుక మన వారందరూ రక్షించబడడం అది మనకి సేఫ్, అది మనకి బ్లెస్సింగ్. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. నేను మారాడు చాలు, నా భర్త మారాడు చాలు, నా బిడ్డలు మారాడు చాలు, నేను నా కుటుంబం పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. కాదు సుమా, మన చుట్టూరా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థనలు దేవుడు వింటాడు. కొన్నేలి ప్రార్థన దేవుడు విన్నాడు, పేతురును పంపించాడు, సువార్త వినిపించబడింది. ఇదే కాలం మన ప్రార్థనా జీవితం యొక్క, మన ప్రార్థనా విధానం యొక్క ఆ తాళ్ళు మరి ఎక్స్టెండ్ చేసుకుందాం. ప్రార్థన ఆలకించే దేవుడు. దావీదు ప్రార్థన విన్నాడు, కోరవ కుమారుల ప్రార్థన విన్నాడు. వారి ఇబ్బందుల నుంచి దేవుడు వారిని బయటకు తీసుకుని వచ్చాడు.
సంతానం కోసం ప్రార్థన చేసిన ఇస్సాకు ప్రార్థన, హన్నా ప్రార్థన, జకర్యా ప్రార్థన దేవుడు విని వారికి సంతానాన్ని అనుగ్రహించాడు. శ్రేష్టమైన సంతానాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత చరిత్ర సృష్టించిన సంతానాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆరోగ్యం కోసం ప్రార్థన చేశాడు హిజ్కియా. 15 సంవత్సరాల ఆయుష్కాలం, చచ్చిపోవాల్సిన హిజ్కియా మరొక 15 ఏళ్ళతోనూ బ్రతికినట్టుగా మనం చూస్తాం. కరువులో ప్రార్థన చేసింది అయ్యా కుమార్తె అయిన రిస్పా. కొండల మీద వెళ్ళి గోనెపట్ట కట్టుకొని వేసుకొని దేశంలో ఉన్న కరువు తీరిపోయింది. దేశంలోనికి వర్షం సమృద్ధిగా వచ్చింది. తెగులు కోసం ప్రార్థన చేశాడు దావీదు ప్రార్థన చేయగా తెగులు ఆగిపోయింది. తెగుళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన వారంగా ఉన్నాము కనుక ఈ రీతిగా యుద్ధాలలో మన వ్యక్తిగత స్ట్రగుల్స్లో ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు విడుదలిస్తాడు. ఆఖరిగా ఇతరుల రక్షణ కోసం, మన ఇంటి వారి రక్షణ కోసం, ఇంకా మార్పు చెందని మన కుటుంబీకుల కోసం ప్రార్థన చేద్దాం. అట్టి ప్రార్థనలు ప్రభువు ఆలకిస్తాడు, ఘనమైన నెరవేర్పులు ఇస్తాడు. కనుక ప్రార్థన అనే ఆయుధాన్ని ఏమాత్రం పక్కన పెట్టేయద్దు. ఎప్పుడూ దాన్ని పదును పెట్టి చాలా కండిషన్లో ఉంచుకుందాం. ఏదో వాడబడని ఒక ఆయుధం లాగా ఒక కర్మాగారంలో ఎక్కడో పడేసేయద్దు. కానీ ప్రార్థన అనే ఆయుధం ఎప్పుడు వెరీ షార్ప్, చాలా పదునుగా దేవుని బిడ్డల చేతుల్లో ఉండాలి. ఈ వెపన్ ఆఫ్ ప్రేయర్ వాడడం ద్వారా గొప్ప కార్యాలు మనం చూడొచ్చు. కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే పరిస్థితులను వీ కెన్ చేంజ్ థింగ్స్. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ద్వారా ముందుకు సాగి వెళ్దాం. గొప్ప విజయాన్ని చూద్దాం. ప్రభు కృపలో ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీకు స్తోత్రాలు నాయనా. ఉదయకాల సమయంలో ప్రార్థన ఆలకించువాడు అనే ప్రార్థన అంశం ద్వారా మాతో మాట్లాడావు ప్రభా, నీకు స్తోత్రాలు. మా ప్రార్థన జీవితాలను మేము ఇంకా బలపరచుకోవడానికి మీరు మాకు తెలియజేస్తూ వస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రాలు. దావీదు ప్రార్థన, కోరవ కుమారుల ప్రార్థన, హన్నా, జకర్యా, ఇస్సాకు చేసిన ప్రార్థనలు మా జ్ఞాపకం, రిస్పా చేసిన ప్రార్థన, తెగుల్లో ఉన్న దేశాన్ని తప్పించడానికి దావీదు చేసిన ప్రార్థన, యుద్ధాల్లో ఇశ్రాయేలీలు చేసిన ప్రార్థనలు, అయ్యా కొన్నేళ్ళు చేసిన ప్రార్థనకు మీరు ఎటువంటి ఘనమైన నెరవేర్పులు జవాబులు పరలోకం నుంచి పంపించారు, మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మేము కూడా ప్రార్థించే వారంగా ఉండడానికి ప్రార్థన అనే ఆయుధాన్ని ఎప్పుడూ చేత పట్టుకొని ఒక పదునైన వెపన్గా దాన్ని షార్ప్ చేసి పెట్టుకోవడానికి, ప్రార్థనతో ప్రతి దానిని తిప్పికొడుతూ అధిగమిస్తూ జయోత్సవంతో ముందుకు సాగి వెళ్ళడానికి నన్ను మమ్మలను సిద్ధపరచమని సంఘాన్ని దీవించండి, సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘానికి రానున్న దినాల్లో నీ యొక్క తండ్రి నాయన అసాధారణమైన మానవాతీతమైన ప్రొటెక్షన్ మీరు అనుగ్రహించి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామంలో మీకు అందరికీ వందనములు.